గ్రామీణ సంప్రదాయ క్రీడా పోటీలు నానాటికి కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి వంటి పండుగ రోజుల్లో వీటి ఉనికిని అక్కడక్కడ కొందరు కాపాడుకుంటారు. ముఖ్యంగా గ్రామాల్లో గతంలో సంగిడిరాళ్లు, గుండురాయి ఎత్తేవాళ్లు ఉండేవాళ్లు. వ్యవసాయ పనుల్లో 100 కేజీల ఉలవల బస్తా, ధాన్యం బస్తా ఎత్తేవాళ్లు ఉంటే వారిని వస్తాదులుగా, ఊరి హీరోగా చూసేవారు. కానీ వ్యవసాయ పనుల్లో సైతం యంత్రాలు రావడం, మనుషుల దేహ దారుఢ్యం తగ్గుతూ రావడంతో బరువులెత్తేవారు కనుమరుగవుతున్నారు. దీంతో బరువులెత్తే క్రీడలు దాదాపు అంతరించే స్థితికి వచ్చేశాయి. అందుకే వీటి ఉనికి కాపాడుకోవడానికి శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కరవంజ గ్రామస్తులు కృషి చేస్తున్నారు. గత 4 ఏళ్లుగా రాళ్లు ఎత్తే పోటీలు సంక్రాంతి రోజున నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వెయిట్ లిఫ్టర్లు ఈ పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటుతున్నారు. కరవంజలో జరుగుతున్న రాళ్లెత్తే పోటీల విశేషాలు మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. చాలు గ్రామాల్లో సందడి. గ్రామాల్లో ఏ క్రీడలకు కూడా లిమిట్స్ ఉండవు, హద్దులు ఉండవు, బోర్డర్స్ ఉండవు. ఓన్లీ హై వోల్టేజ్ గేమ్స్ మాత్రమే ఉంటాయి. అందుకే సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలతో శరీర దారుఢ్య పోటీలు కూడాను గ్రామాల్లో నిర్వహిస్తుంటారు. దీన్ని ఇప్పటికీ కాపాడుతున్నారు నర్సనపేట మండలం కరవంజ గ్రామస్తులు. ఇప్పుడు మనం కరవంజలో ఉన్నాం. కరవంజలో చూస్తున్నట్టయితే ఇక్కడ సంగిడి రాళ్ళు, తీతగుండు, వెయిట్ లిఫ్టింగ్, ఉలవల బస్తా, ధాన్యం బస్తా, ఇలా రకరకాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం ఆ పోటీలు చూస్తున్నాం. ఇక్కడ వస్తాదులు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ పోటీలు ఎలా నిర్వహిస్తున్నారు, దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి, స్థానికులను తెలుసుకున్నారు. మా గ్రామంతో పాటుగా ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి యువతకు ఆదర్శంగా రావడానికి కోసం ఈ పోటీలను ఇంత అంగరంగ వైభవంగా 4 సంవత్సరాల నుంచి ఈత సంగిడి అయితేనేమి, పొలవల బస్తా అయితేనేమి, విసురుడు గుండు అయితేనేమి, బంపర్స్ అయితేనేమి, మరియు మహిళలు మరియు పురుషులు వేరువేరు విభాగాలలో మోటివేషన్ కలిగించడానికి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ, అలాగే యూత్ సభ్యులు అందరి సమక్షంలో మరొక్కసారి జిల్లా స్థాయిలో మారుమ్రోగే విధంగా, అదేవిధంగా ఇక్కడ ఒక పండుగ వాతావరణం కల్పించడానికి ఈ బల ప్రదర్శన పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. పోటీలు మా గ్రామంలో ఉండేటటువంటి చాలామంది సహాయ సహకారాల వల్ల దీన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇప్పలి వేల్మేస్తారు, దుబ్బ రామారావు, ఈశ్వరరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీనికి వాళ్ళు నిర్ణయించే ప్రకారంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తాము. ఆ అమౌంట్ అనేది మా పెద్దలు ఎవరైతే ప్రజెంటేషన్ చేస్తారో వాళ్ళని ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. హ్యాపీ అనిపించింది. అంత దూరం నుండి వచ్చాం. ఇంతవరకు అయితే దీని పరంగా చూస్తే ఇది బాగుంది. అది మా అనుభవం. అన్ని దాని మీద అయితే మాకైతే ఇది నచ్చింది. అందుకే వెయిట్ లిఫ్టింగ్ చూస్తే ఇంతవరకు మేము ఇంత ఆశలో చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇలాంటి ఆటలకి మాకు చాలా సరదాగా ఉంటారండి. ఎప్పుడు పెడితే ఇక్కడ ఇలాంటి పండగ పోటీలు వస్తాయనేసి ఆశగా ఉంటాం. చెయ్యాలనేసి మాకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఇందులో చేయడానికి. మాకు ఇవన్నీ చేసినా మాకు ఈ పండగ సంపర్కంలో చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి పోటీలు జరపాలనేసి మేము ఎంతో ఉత్సాహంగా ఆడుతూ ఉంటాం. జరుగుతాయి కానీ మేము ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్లో ఉంటాము. ఈ వెయిట్ లిఫ్టింగ్లో మేము ఎంతో చేయాలనేసి ఉత్సాహంగా దిగుతాం. కానీ ఎంతోమంది వస్తారు, మళ్ళీ దిగిపోతున్నారు. ఈ సపోర్ట్ లేక ఏదో ఇప్పుడు మనకి ఇక్కడ హాస్టల్ ఏదైనా వచ్చిందంటే, వెయిట్ లిఫ్టింగ్ హాస్టల్ వచ్చిందంటే చాలా క్రీడాకారులు అయినా చాలా వెయిట్ లిఫ్టింగ్లో చాలా లెగిస్తారు. ఎవరు సపోర్ట్ లేనిది చాలా క్రీడాకారులు మళ్ళీ వచ్చు మళ్ళీ దిగిపోతారు. కోడి రామ్మూర్తి ఇన్స్పిరేషన్తో ఇప్పటికీ కూడా ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్కి ప్రపంచ ఛాంపియన్స్ అయినటువంటి కర్ణం మల్లేశ్వరి, పూజారి శైలజ వంటి వారు కూడా వచ్చారు. ఈ ఇన్స్పిరేషన్ తోటి ఈ రోజున గ్రామీణ క్రీడలు ఇలా కొనసాగిస్తున్నాం. ఇట్లాంటి క్రీడలు మరిన్ని గ్రామాల్లో కూడా జరిగినట్టయితే మాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని కూడా క్రీడాకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, శ్రీకాకుళం జిల్లా నుంచి.